ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ఉదయకాలం మరొకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగుండాలని, మీ జీవితంలో ఆత్మీయంగా అనేక మెట్లు మీరు ఎక్కాలని, ఆత్మీయంగా బలపరచబడాలని, ప్రతిరోజు దేవుని మాటతో మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎంత నిర్జీవంతో మీరున్నా దేవునితో సమాధానపడి, ఆయనకు లోబడి, ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ దేవునితో మీద ప్రారంభించండి. ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అలజడులు మీకు వచ్చినా ఆయన మీ చేయి పట్టుకొని నడిపిస్తారు. ఎంత మాత్రము కూడా ఆయన మిమ్మల్ని ఓడిపోనియడు. తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. మరి ముఖ్యంగా మీ ప్రార్థన విన్నపములన్నీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ను చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ చదివి మీ కొరకు ప్రార్థిస్తున్నారు. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే దేవుని చేతులకు మిమ్మల్ని అందరిని అప్పగించబోతున్నాను. ఎందుకంటే మీ సమస్యలన్నిటికీ యేసే జవాబు, ఆయనే సొల్యూషన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నాలో ఏ మంచి లేదు, నేను పనికిరాని వాడను, పనికిరాని దానను, నేనెవ్వరికి మంచి చేయలేకపోతున్నాను, నేనెవ్వరికి ఉపయోగకరంగా లేను అని మిమ్మల్ని గురించి మీరు బాధపడుతున్నారా? అయితే దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నారు, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అని. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి భూమిని, సర్వ సృష్టిని, భూమి మీద ఉన్న మంచి ఈవులన్నిటినీ మన కోసమే సిద్ధపరిచారు. కానీ మనం అనేకసార్లు ఆయనను వ్యతిరేకించి ఆయన మాట వినకపోవడం వల్ల దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. మనుషుల మాట విని అనేకసార్లు నష్టపోతున్నాం. మనుషులు మేలైనవి, శ్రేష్టమైనవి మనకి ఇవ్వలేకపోతారు. అయితే దేవుని మాటకు విధేయత చూపిస్తే ప్రతి విధేయత వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుకే ఇక్కడ వాగ్దానం సెలవిస్తూ ఉంది, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారని. అంటే మీరు ఇష్టపూర్వకంగా దేవుని మాట వింటే, బలవంతంగా కాదు, ఎవరో చెప్పారని కాదు, ఎవరి కొరకో కాదు, మీరు హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మీరు సమ్మతించి, అవును నా ప్రభు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన మాట మాత్రమే నన్ను బలపరుస్తుంది, నన్ను బ్రతికిస్తుంది, ఆయన మాట నన్ను లేవనెత్తుతుంది అని ప్రతిరోజు ఆయన మీతో మాట్లాడే ప్రతి మాటను మీరు స్వీకరించి, ఆ మాటను ఇష్టపూర్వకంగా మీరు జరిగిస్తే, ఆ మాట ప్రకారంగా మీరు జీవిస్తే, ఈ భూమి మీద ఏ మంచి అయితే ఉందో ప్రతి మంచిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, మీరు పొందుకుంటారు. అందుకే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని. ఆయన మాట విని అబ్రహాము జీవితం ఎంతో ఆశీర్వదించబడింది. అంతవరకు సామాన్యుడిగా అతని అన్నదమ్ముల వలె ఉన్నాడు, అతని తల్లిదండ్రుల వలె, అతని కుటుంబీకుల వలె ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా వెళ్ళాడో, భూమి మీద ఉన్న అనేక మంది కంటే ఉన్నత స్థితిలో పెట్టాడు దేవుడు అబ్రహామును. అవును, దేవుని మాట వింటే నీవు అత్యధికంగా ఆశీర్వదించబడతావు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మంచిని కూడా నువ్వు పొందుకుంటావు. దేవుని మాట వినకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా దూరంగా వెళ్ళిపోతున్న యోనా మరణాపాయంలోకి వెళ్ళిపోయాడు. యోనా త్రోసివేయబడ్డాడు సముద్రంలోనికి. మరణపు అంచుల్లోనికి, సముద్ర అగాధంలోనికి వెళ్ళిపోయిన తర్వాత తన తప్పు తెలుసుకుని అక్కడి నుండి ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి ఈ మరణపు అంచుల నుండి కూడా విడిపించగలవాడు, నన్ను క్షమించండి అని ప్రభువుని క్షమాపణ అడిగినప్పుడు ప్రేమ కలిగిన ప్రభువు తిరిగి మళ్ళా క్షమించాడు.
తిరిగి మళ్ళా అపాయం నుండి, మరణపు అంచుల నుండి విడిపించి బ్రతికించాడు. చూడండి, ఆయన మాట వినకుండా ఆయన మాట వ్యతిరేకించి వెళ్ళిపోతే అపాయంలో చిక్కుకున్నాడు. ఎందుకంటే దేవుని మాట మనకు మంచి మార్గం చూపెడుతుంది. ఆయన మాట మనల్ని నశింప చేయదు. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, బ్రతికించే మార్గాన్ని చూపిస్తుంది ఆయన మాట. ఆయన మాట విన్నట్లయితే ఆ మాట నిన్ను పాపం నుండి విడిపిస్తుంది, ఆ మాట నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆయన ఒక్క మాట సెలవిస్తే మరణాంధకారంలో నీవున్నా, మరణపు అంచుల్లో నీవున్నా, మరణకరమైన వ్యాధితో మంచంపై ఉన్నా నీవు లేవనెత్తబడతావు. లాజరు చనిపోయి 4 రోజులైపోయింది, కుళ్ళిపోయాడు. ప్రభు వెళ్ళి ఒక్క మాట మాట్లాడగానే లాజరు తిరిగి సజీవుడిగా బయటకు వచ్చాడు. అవును, ఆయన మాట ఎంతగా పాడైపోయిన నీ శరీరమైనా, ఎంతగా దిగజారిపోయిన పరిస్థితి అయినా, ఇక హోప్లెస్ అయిపోయిన పరిస్థితి అయినా నిన్ను తిరిగి బ్రతకడానికి శక్తినిస్తుంది. ఎందుకంటే ఆయన మాటలో అంత శక్తి ఉంది. అంత శక్తి కలిగిన దేవుని మాట నువ్వు అనుసరిస్తే ఈ భూమి యొక్క మంచి పదార్థాలను నువ్వు అనుభవిస్తావు. అంటే మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటావు, మంచి భవిష్యత్తును పొందుకుంటావు. ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగితే దేవుడు నీకు మంచి భార్యను అనుగ్రహిస్తాడు, మంచి భర్తను అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, నీకు మంచి బిడ్డలను అనుగ్రహిస్తాడు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవే, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నీ ఆత్మకు మంచి భవిష్యత్తునిస్తాడు. ఆయన మాట వినకపోతే నీ ఆత్మ నిత్య నాశంలోనికి, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది. అయితే నీకు పరిశుద్ధతనిచ్చే, నీకు పవిత్రతనిచ్చే, నీకు నీతిని అనుగ్రహించే దేవుని మాట వింటే నిత్య జీవాన్ని పొందుకుంటావు, నిత్య జీవంలోకి ప్రవేశిస్తావు. నీ ఆత్మ నిత్య సంతోషంలోనికి వెళుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు నా జీవితంలో ఏ మంచి లేదు, ఏ మంచిని పొందుకోలేకపోయాను, ఏ మేలు నేను చూడలేకపోయాను, నేను ఏది చేసినా అంత చెడు ఎదురవుతుంది, ప్రతి విషయంలోనూ కూడా నేను చెడునే అనుభవించాను ఇంతవరకు అని నీవు బాధపడుతూ ఉన్నావేమో. అయితే నీవు ఒక్కటి చెయ్యాలా, మీరు సమ్మతించి ఆయన మాట వింటే, మీరు ఇష్టపూర్వకంగా ఆయన మాట ప్రకారంగా జీవిస్తే ఇక నుండి దేవుడు నీ జీవితంలో మంచి కార్యాలు చేస్తాడు. ఇక నుండి నువ్వు దేవుని యొక్క మంచిని అనుభవిస్తావు, మంచి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, అద్భుతకరమైన మంచి విషయాలు నువ్వు పొందుకుంటావు. ఈ వాగ్దాన నెరవేర్పు నువ్వు చూడాలంటే అయ్యా ఒక్క మాట సెలవేయండి. నా జీవితంలో నా ఆర్థిక పరిస్థితులతో మాట్లాడండి తండ్రి, నా అనారోగ్యాన్ని గద్దించండి అయ్యా. మీరు మాట సెలవిస్తే నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ మాట నాకు చాలయ్యా, ఇక్కడ నుండి నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను, నీ మాట నేను వింటానయ్యా అని దేవునికి తెలియచేయండి. ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. ఆయన మాట సెలవేయబోతున్నాడు. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా, నీ జీవితాన్ని పాడు చేస్తున్న ప్రతిదాన్ని ఆయన గద్దించబోతున్నాడు. ఆయన గద్దించగానే నీ సమస్యలన్నీ వెళ్ళిపోబోతున్నాయి నీ జీవితంలో నుండి. విశ్వసించిన వారందరూ నాతో మోకరిస్తారా? తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలయ్యా. ఈరోజు అద్భుతకరమైన నీ మాటతో మమ్మల్ని ధైర్యపరిచారు. మీరు సమ్మతించిన ఆ మాట వింటే భూమి యొక్క మంచివన్నీ కూడా మీరు పొందుకుంటారు అని వాగ్దానం చేసిన దేవా, ఏ మంచి లేని మాకు మంచి జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. దేవా, ఈ లోకంలో ఎవరైతే మంచిని కోల్పోయి ఉన్నారో, పరిశుద్ధతను కోల్పోయి ఉన్నారో, నీతిని కోల్పోయి ఉన్నారో, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా మంచి మార్గంలో పెట్టండి తండ్రి. నీ మార్గంలోనికి నడిపించండి దేవా. చేపట్టుకోండి తండ్రి. ఎవరిని దాటిపోద్దు తండ్రి, ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోద్దు నాయనా. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి భర్త అయినప్పటికీ, భార్య అయినప్పటికీ, వారి తల్లిదండ్రులైన, బిడ్డలైన, బంధువులు, స్నేహితులు, ఎవరి కొరికైతే వారు ప్రార్థిస్తున్నారో వారు మంచి మార్గంలోనికి రావాలని పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని కమ్ముకోండి, ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క జీవితాన్ని కదపండి నాయనా. నైనా వారు వెళ్తున్న మార్గం మంచిది కాదని వారికి తెలియచేయండి. నీ మార్గంలోనికి నడిపించండి తండ్రి. ఇది మొదలుకొని నీ మాట వింటానయ్యా. నీ మాట వెనుక నేను అనేకమైన నష్టపోయాను తండ్రి. నన్ను అంగీకరించండి. ఎంతమంది అయితే తిరిగి నీ దగ్గరకు వస్తున్నారో ప్రతి ఒక్కరిని అంగీకరించండి నైనా. వాటన్నిటిని తిరిగి రెస్టోర్ చేయండి. ఇది మొదలుకొని నీకు అద్భుతములు వారు చూడడానికి సహాయం చేయండి తండ్రి.
మరి ముఖ్యంగా ఎంతమంది సమస్యలు ఉన్న వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారో ప్రతి ప్రార్థన అవసరతను, ప్రతి సమస్యను యేసుని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నైనా నీవు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలుగును గాక. నిశ్చయంగా వారి రోగంలో, వారి వ్యసనంలో వహించినందుకు వందనాలు. వారి భారాన్ని మోస్తానని వాగ్దానం చేసిన దేవా, మరి భారము ఏదైనప్పటికీ, పాపభారమైన, రోగభారమైన, ఆర్థిక భారమైన, ఉద్యోగ సమస్యలనే భారమైన, వ్యాపారంలో సమస్యలనే భారమైన, గర్భఫలం లేదనే భారమైన, వివాహం కాలేదనే భారమైన, ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో వారున్నా, రావాల్సిన ధనం రాలేదని భారమున్న తండ్రి, పొలం సమస్యలనే భారమైన, ఇంటి సమస్యలనే భారమైన, కుటుంబ కలతలనే భారమైన, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, భార్యాభర్తలు విడిపోయి ఎంతమంది భారంతో ఉన్నారు అయ్యా, ప్రతి భారమును నీపై వేస్తున్నాను తండ్రి. వారి భారమును మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నానయ్యా, మీరు తీసుకోండి. తేలికైన జీవితాన్ని వారికి దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రత్యేకంగా గర్భంతోనే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరి కూడా చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మీ కుటుంబం అంతటికి తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అనేకమైన నష్టాలు చూస్తూ, జీవితంలో ఓటమిని చూస్తూ ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్యపరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.